ఆ రీల్స్ మనం ఎలా చేస్తాము, నేను ప్రియాంక గారు ఆ రీల్ అయిపోయే వరకు ఎన్నిసార్లు గొడవలు పడతాము. ఇప్పుడు చెప్తున్నా ఇక్కడ పట్టుకోవడం కాదు, నా తల ఇలా, నా తల పైన ఇలా హ్యాండ్స్ నుంచి ఇలా చేసి ఇలా పట్టుకోవాలి. నువ్వు హ్యాండ్స్ నుంచి చేయి వేసుకున్నా, కానీ నా చేయి చిన్నది కదా, చేయి చిన్నది కదా. ఓకే రైట్ ఉన్న అమ్మాయిని పట్టుకున్నా పో, రైట్ ఉన్న అమ్మాయిని పట్టుకున్నా పో. నాకు ఇక్కడ బాడీ ఇంకా ఫినిష్ అయిపోతుంది రాది, నాకు ఇక్కడ బాడీ ఇంకా ఫినిష్ అయిపోతుంది రాది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. ఏంటి నేను ఇలా ఉన్నాను అని అనుకుంటున్నారేమో మీరందరూ. చెప్పు, నాకు ప్రియాంక గారు హెయిర్ స్టైల్ చేసి ఇస్తున్నారండి. పరి ప్లీజ్ నాకు చేసి ఇవ్వవా ప్లీజ్. ఎంత వయసు వచ్చినా జ్ఞానం రాలేదు. ఏం పండు కోతి లెక్కనున్నావురా. ఏంటంటే మీరైతే మన ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మన రీల్స్ అయితే చూసారు. కొంచెం ఈ మధ్య కొంచెం బాగానే చేస్తున్నాం రీల్స్ అంతా. మీరు కూడా బాగానే చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ రియలీ 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 థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఆ రీల్స్ మనం ఎలా చేస్తాము, నేను ప్రియాంక గారు ఆ రీల్ అయిపోయే వరకు ఎన్నిసార్లు గొడవలు పడతాము, ఎన్నిసారి ప్రియాంక గారు నాకేం చెప్తారు, నేను ప్రియాంక గారికి ఏం చెప్తాను, అండ్ ఆ రీల్ ఎలా చేస్తాం మేము అనేది ఈ రోజు ఈ వీడియోలో చేయబోతున్నాం మేము. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. ఫస్ట్ నేను భోజనం జిమ్కి వెళ్ళి వచ్చాము ఇప్పుడిప్పుడే. ఫస్ట్ టైం వచ్చింది ఈ రోజు నాతో పాటు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నువ్వు లేకపోతే నాకు ఎవరు చేస్తారు మరి హెయిర్ స్టైల్ చెప్పు. నాకు నా హెయిర్ స్టైల్ అంటే నువ్వు చెప్పిన వల్లే నేను ఇంత లాంగ్ హెయిర్ వదిలేసాను. ఇప్పుడు దాన్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నువ్వే. ఎందుకంటే అయిపోయిందా కెమెరా యాంగిల్? సరే ఓకే పదండి. ఫస్ట్ ఇప్పుడు నాకు హెయిర్ స్టైల్ మంచిగా చేసి నువ్వు, సరేనా? తర్వాత భోజనం చేసి రీల్ చేద్దాం, ఓకేనా? ఇదే నా చేతిలో గన్ను ఉంటే సరే సరే ఫాస్ట్ గా హెయిర్ స్టైల్ చేసి. బిఫోర్ చూడండి, బిఫోర్. ఒకటి ఏంటంటే అండి, నా హెయిర్ ఎక్కడ పాడైపోతాయో అని ఒక భయము. అలాగా నా హెయిర్ బాగా కనిపించాలని కూడా ఒకటి ఉంటది కదా, దానికోసం ఇదంతా భరించాలి. బట్ ప్రియాంక గారు, మీరు లేకుండా ఉండుంటే నా పరిస్థితి, నా హెయిర్ పరిస్థితి ఏమయ్యేదో. ఐ లవ్ యూ, థాంక్ యూ సో మచ్. సో దిస్ ఇస్ ఆఫ్టర్ హెయిర్ స్టైల్ అండి. బాగుందా? ఫస్ట్ బాగుంటే ప్రియాంక గారు మంచి హెయిర్ స్టైలిస్ట్ కాదా అని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. పదండి తినేసి మనం మరి కాస్ట్యూమ్ కూడా ఏం వేసుకోవాలి. ఓకే 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 మేరీమా, పదండి. 1 hour later. ఇప్పుడే జస్ట్ భోజనం అయిందండి. ఓకే, మనం రీల్ చేద్దాము అండ్ ఒక వ్లాగ్ చేద్దామని అనుకుని అంతా ప్రిపేర్ చేస్తే, భోజనం అయిన తర్వాత ప్రియాంక గారు ఏం చేస్తున్నారంటే పదాన్ని చూపిస్తారు. షీరో పడుకున్నాడు. మరి షీరో అయితే షీరో చూడండి వేసాడు. ప్రియాంక గారు 10 సార్లు పిలిచిన ఎవరన్నమాట. ప్రియాంక గారు, పరి ఓయ్ పరి పరి ఓయ్ పరి పరి, రీల్ చేయాలి మేము, వీడియో కూడా చేయాలి. పరి గెటప్ యార్. పరి నువ్వు 10 minutes అని చెప్పి గంట పడుకుంటావు. 2000 years later. సో బేసిక్ గా ఒక స్టెప్ అనుకున్నాము నేను శివ్. ఏంటి అంటే ఒక లిఫ్ట్ ఉంది, అది బేసిక్ చాలా కాంప్లికేటెడ్ అంది. ప్రియాంక గారు అది చూడంగానే అంటే ఇది నేను చేయగలుగుతానా, చేస్తే ఏంటి ఏం లేదు. శివ్ది కొంచెం హైట్ ఎక్కువ, నాది కొంచెం హైట్ అంటే నేను నా హైట్ నార్మల్ అండి. కొంచెం ప్రియాంక గారి హైట్ కొంచెం పొట్టిది కాబట్టి మా ప్రియాంక
పొట్టిది కాబట్టి మా ప్రియాంక. సో ఓకే, ఫస్ట్ ఏంటంటే చూడలేదా పొట్టిదే కానీ గట్టిదాన్ని అని. సింపుల్ ప్రియాంకగా ఉండే మీరు శివంగి ప్రియాంకగా మారి నామినేషన్స్ లో విరుచుకుపడ్డ తీరు అందరికీ అర్థమయ్యేలా చేసింది. ఎస్ నువ్వు పొట్టిదే బట్ గట్టిది, నాకు కూడా తెలుసు. సో ఈ గట్టిదే ఈరోజు ఇది కూడా చేస్తుంది, నాకు నమ్మకం ఉంది, బాగానే నమ్మకం ఉంది. సో ఒకసారి ఫస్ట్ ట్రై చేద్దాం, నువ్వు చేయగలుగుతావా లేదా. తర్వాత ఎండలో వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ కూర్చుంటే మనం ట్యాన్ అయిపోతాం కాబట్టి అందుకే ఇక్కడ ప్రాక్టీస్ చేసి వెళ్దామని నేనే నీకు ఐడియా ఇచ్చాను. ఏంటి నువ్వు? అబ్బా అవునమ్మా. ఇప్పుడు ఫోన్ ఇక్కడ పెట్టి నువ్వు స్టార్ట్ పద. చేస్తావా? యా స్టార్ట్ చేద్దాం పద. నేనేం ఇక్కడ రావట్లేదు శివు, వెళ్ళి చూడు ఒకసారి. కమ్ హియర్. ఏ వదులు, చూడు వెళ్ళి. Sound production, take 2. ఓ హైట్, ప్రియాంక గారు హైట్ వచ్చేసింది సడన్ గా. సేపు వేసుకోలేదు అని ఇప్పుడు వేసేసి కాదు, అప్పటి నుంచి చెప్తారా హీల్స్ వేసుకొని చేయమ్మా అని. అంటే ట్రై చేయాలి కదా. ఓకే, ఇప్పుడు పట్టుకుంటావు కదా మంచిగా, మళ్ళీ నేను పడిపోతా. అబ్బా రామ్మ పరి ప్లీజ్ రా పద. ఇప్పుడు అబ్బా ఇలా అప్పటి నుంచి చెప్తున్నా, ఇక్కడ పట్టుకోవడం కాదు, నా తల ఇలా, నా తల పైన ఇలా హ్యాండ్స్ నుంచి ఇలా చేసి ఇలా పట్టుకోవాలి నువ్వు. హ్యాండ్స్ నుంచి చేయి వేసుకున్నా కానీ నా చేయి చిన్నది కదా, చేయి చిన్నది కదా. ఓకే హైట్ ఉన్న అమ్మాయిని పట్టుకున్నా పో, హైట్ ఉన్న అమ్మాయిని పట్టుకున్నా పో. నాకు ఇక్కడ బాడీ ఇంత ఫినిష్ అయిపోతుంది రాది, నాకు ఇక్కడ బాడీ ఇంత ఫినిష్ అయిపోతుంది రాది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇక్కడ ఫినిష్ అయిపోతుంది హాఫ్ బాడీ, జంప్ ఎలా చేయాలి శివు? ఇక్కడ ఫినిష్ అయిపోతుంది హాఫ్ బాడీ, జంప్ ఎలా చేయాలి శివు? బావుడికి నమస్కారం, టేస్ట్ వచ్చినట్టు చేసుకో. రెడీ లేవు లేవా నువ్వు? ట్రై నౌ. ఓకే ఓకే వెయిట్. అక్కడి నుంచి పట్టుకోరు ఎవరైనా, ఇక్కడి నుంచి రావాలా? మరి అదే చెప్తున్నా నేను. బాడీ ఎక్కడ ఫిక్స్ అయిపోతుంది చూడు. ఇప్పుడు ఏం చేయాలి? వాట్ ఇస్ ద సొల్యూషన్? చేయవా చేయలేవా ఆలోచన, చేయవా చేయలేవా ఆలోచన. అరే నాకు ప్రాబ్లం అవుతుంది అంటున్నా నేను. అదే దీనికి సొల్యూషన్ ఏం చెప్పి ఇప్పుడు ఏం చేయవద్దా, ఎడిట్ చేయడం వద్దా? ఒకసారి వెళ్ళి చూడు ఏం ప్రాబ్లం అవుతుంది. నాకు ఏడుపు వస్తుందిరా. ఓకే దిస్ ఇస్ 100th take. Come do it. Okay. I'm trying to do it. Okay. Yeah, I know you are trying, buddy. Come, let's do it. We'll do it today. Ante. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. This much bed is okay. ఇంత బెడ్ చేసాను. ఈ అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో ఏంటంటే ఒక అటెంప్ట్ లో కొంచెం కుదిరింది, అంటే సగం వచ్చేసింది అన్నమాట. ఇంకా ఒక పెద్ద ఛాలెంజ్. ఇలా ప్రియాంక గారు ఇక్కడ వచ్చినప్పుడు ఆవిడని ఒక చేతిలో ఇలా పట్టుకుని నేను ఇలా తీసుకొని వెళ్ళాలా. సో ఇది పెద్ద టాస్క్. అది ఫైనల్ రీల్ అవుట్పుట్ వచ్చినప్పుడు మీరు కూడా చూస్తారు ఎంత ఎలా చేయాలి, ఎంత పెద్ద టాస్క్ అనేది. సో ప్రియాంక గారు అయితే చేసేసారు, బట్ ఇప్పుడు నాకు నేను ఎలా చేస్తానో లేదో నాకు తెలియదు. నీకు చూపిస్తా ఏం చేయాలి. అట్లా అయిపోద్దా? ఈ హ్యాండ్ నుంచి తీసుకొని తిప్పాలి. ప్రియాంక గారు పని అయితే అయిపోయింది, ఇప్పుడు నా పని స్టార్ట్ అయింది. కమ్ ఆన్, ఐల్ డు ఇట్. She'll come back. ఓకే Okay. కమ్ ఆన్. అది నీకు అర్థమవుతుందా? నాకు అర్థమైంది, బట్ అదే తిప్పి ఇట్లా పట్టుకోవాలి. yes అంతే. I'm trying. Okay, You're that's fine? nice. You're fine? This is okay with me. Okay, come. ఇప్పుడు ఏం లేవు కాదు. My God. Come on, you can do it. అరే Come on, come on. ఏ అమ్మాయి లిప్స్టిక్ అంటు? ఏ అమ్మాయి లిప్స్టిక్ అంటు? నీదే లిప్స్టిక్, అందుకే నేను ఏం వేసుకోవాలో రీల్ అది వేసుకోవాలి, అందుకే టీ షర్ట్ వేసుకుని వచ్చా. లేదు ఇందాక లిప్స్టిక్ ఉంది.
టింగర్ నా కొడుకులు అందరూ నాకే తగులుతారు. మరి నీదే లిప్స్టిక్ మా చూపించు ఒకసారి ఆడియన్స్ కి. నీదే లిప్స్టిక్ అది. ఈ రీల్ చేసినప్పుడు కూడా ఏంటబ్బా ఇది లిప్స్టిక్ ఎవరిది ఏంటి అది? నీదే లిప్స్టిక్ ఇది. పద. ఎందుకండి గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. I think sorry, when I take now, you also swing. Swing. I am on you. I can't swing like that. కొంచెం వచ్చింది. నేను ఇలా తీసుకోవడం ఇలా ఎత్తుకోవడమే పెద్ద టాస్క్ యాక్చువల్లీ. ఇట్లా తీసుకున్నాక ఈ చెయ్యి. ఓ మై గాడ్, దేవుడా నిజంగా పెద్ద టాస్క్ అండి ఇది. ప్రియాంక గారు అలా ఎత్తుకొని అలా తిప్పాలంటే అవ్వట్లేదు నా చేతిలో. నన్నే తిప్పలేకపోతున్నావు. ఇంకా హైట్ ఉన్న అమ్మాయి ఉంటే ఏం చేయవాడు. చూడ్డానికి ఇలా ఉంది కానీ చాలా గట్టిది నిజంగా పప్పు. పొట్టిది నిజంగా గట్టిది. పద ఫస్ట్. ఓకే యా ఐ మేడ్ అది. లేలే ఐ స్ట్రాంగ్ కమ్ కమ్. రెడీ? ఇట్లా తిప్పే కొద్ది హ్యాండ్ ఫ్రీ ఉంది కదా. తీసేసుకో ఇట్లా. ఇమిడియట్ ఇట్లా రాగానే తీసేసుకో. రెడీ? అది అది అట్లా చేయి. జరగకూడదు. ఇలాంటి పెద్ద లిఫ్ట్స్ మనం నీతోనే డాన్స్ లో కూడా చేసాం. దీనికన్నా పెద్దవి చేసాం. దీనికనే పెద్ద చేసాం కానీ బట్ ఇది ఆ నీతోనే డాన్స్ లో ప్రాక్టీస్ చేసినట్టే ఉంది. పరి, హౌ యూ ఫీలింగ్ డూయింగ్ రీల్ విత్ మీ? దండమయ్యా నీకు, పెద్ద దండం. బట్ బాగుంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ది హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఆన్ దిస్ కాస్ట్యూమ్ పరి. థాంక్యూ. నా కాస్ట్యూమ్ కూడా చాలానే బాగుందండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఈ రీల్ కూడా మీకు నిజంగా నచ్చుతుంది. మనం ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాం కదా. కాస్ట్యూమ్ ఎందుకు జోబర్ కాస్ట్యూమ్? మనం డ్రెస్సెస్ వేసుకుంటున్నాం. యా, ఐ హోప్ ఇంత కష్టపడి చేస్తాం కదా. ఈ రీల్ దెబ్బకి మిలియన్స్ పోతుంది. మిలియన్స్ అయితే ఈజీగా పోతుంది మీ బ్లెస్సింగ్స్ వల్ల డెఫినెట్లీ. బట్ ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ బికాస్ వీడియో మన రీల్ రిలీజ్ అయ్యాకనే ఈ వీడియో మనం రిలీజ్ చేస్తాం కాబట్టి మీరందరూ ఈ వీడియో చూసాక రీల్ ఎంత వెళ్ళింది, ఎంత వ్యూస్ వచ్చింది ఒకసారి వెళ్ళి చూడండి, సరేనా? అండ్ మీరు ఇప్పటిదాకా చూడకపోతే వెళ్ళి రీల్ చూడండి. మనం సక్సెస్ అయ్యామా లేదా అనేది తెలిసిపోతుంది మీకు. ఓకే ఓకే ఐ గాట్ ఇట్. ఓకే కొంచెం నెక్స్ట్ తీసుకో, పర్లేదు. ఏంటండి ఇది? బై రీల్ చేస్తామా పరి మేము? నాకు తెలీదు, నేనైతే చేస్తున్నాను. నీ గురించి అది చూడు డిఫరెన్స్. ఎల్లకేలో ఇదే డిఫరెన్స్ అండి. నేను తప్పు చేసి లేకపోతే నా వల్ల జరగకపోతే ఇప్పుడు ఏం చేద్దామా వద్దా చెప్పు అన్నట్టు అరవడం ఒకటి. నేను పర్లేదు, ఇట్స్ ఓకే, కొంచెం టైం తీసుకొని చేద్దామని ఒక ప్రోత్సహించడం ఒకటి. ఇప్పుడు చెప్పు డిఫరెన్స్ ఎవరిలో ఉంది? థాంక్యూ సో మచ్ ప్రియాంక గారు సపోర్ట్ చేస్తున్నందుకు. డెఫినెట్లీ ఇది సక్సెస్ చేస్తాను నేను, ఓకేనా? ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. లాస్ట్ టైం మరి పర్ఫెక్ట్ రావాలి. అది ఇంకొకసారి కాన్ఫిడెంట్ రావాలి నాకు. అరే నాకు కాన్ఫిడెంట్ రావాలా? ఓకే ఓకే ఓకే. ఏంటండి ప్రియాంక గారు, నేను ఇన్నిసారి ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరేంటి? నా హ్యాండ్స్ పెయిన్ అవుతున్నాయి. ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రైడే, ఈ రోజు వైభవ లక్ష్మి వ్రతంలో ఉన్నా నేను. ఓకే, అంటే మీరు ఉపవాసం చేస్తున్నారా? నేనేం తినలేదు. కాదు, నేను కూడా ఇప్పటిదాకా ఏం తినలేదండి. నేను కూడా ఉపవాసమే ఉన్నా. నీకు అలవాటు, నాకు తెలియదు. నాకేదో కాదండి, ఇంకొక 2 సారి ప్రాక్టీస్ చేస్తే అయిపోద్ది కదా. జరుగు, వేడిగుంది, ఏసీలో వెళ్ళి కూర్చుంటా. అరే రాకు శుభి. కాదు పరి, మనం ప్రాక్టీస్ చేద్దామంటే ఇదేంటి నీరు? అరే 45 మినిట్స్ నుంచి చాయ్ వెయిట్ చేస్తున్నా. నాకు ఎనర్జీ రావాలి కదా. అంటే నువ్వు ఇండియాలో సగం మంది ఎనర్జీ మార్నింగ్ చాయ్. నువ్వు బెట్టి ఎప్పుడైనా తెచ్చేసావా? అంటే నేను 45 మినిట్స్ నుంచి చేయలేకపోతున్నామని చెప్తున్నావా?
కాదు పరిణి, ఎంత నీట్ గా ఎంత హానెస్ట్ గా. నువ్వు మనం ట్రై చేసే దాంట్లో తప్పలేదు. నువ్వు పాపం మంచిగా ట్రై చేసినావు. 45 minutes కాదు 45 hours చేసినా అది హార్డ్ వర్కే. సో డోంట్ వరీ. కానీ కాదు నువ్వేం చేయట్లేదు, నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదు. పదా మనం చేయట్లేదు, అక్కడ చెయ్యి నొప్పి వచ్చింది, కొంచెం ఎనర్జీ కావాలి. కాదు పరిణి, ఎత్తుకొని తిరగడము తిప్పడం ఇదంతా నేను చేస్తున్నా, నువ్వు చేయట్లే. పదా ప్లీజ్ చేద్దాం ఇంకొకసారి. తిప్పేది నేనే, నా చేతుల నుంచి నన్ను ఇక్కడ నీ గంటలో ఇట్లా స్నేక్ లాగా నేనే నా చేసి తిప్పుకుంటూ నా బాడీ వెయిట్ మొత్తం నా హ్యాండ్స్ మీద వస్తుంది. ఓకే త్వరగా నీ చాయ్ తాగు పద. నోరు మూసుకొని నన్ను చాయ్ తాగనిస్తే బాగుంటుంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. 1 hour later. ఆఫ్టర్ 1 hour ఇంకా మనం అప్పటి నుంచి చెప్తున్నానండి, పదండి పదండి మనం ప్రాక్టీస్ చేద్దామంటే ప్రియాంక పరి ఏం చేస్తుందనే చూడండి. పరి 1 hour అయింది. ఓయ్ ఇలే కాదు పరి, ఇలా చేస్తా. మనం 9 o'clock స్టార్ట్ చేసామని చేద్దామని 12 అయింది. ఇంకా ప్రియాంక గారు లేవట్లా. కాదు అక్కడే నేను ఎత్తుకునేది నేది, నేను నిన్ను అది తిప్పేది నేను, అదంతా చేసేది నేను. అక్కడ ఎఫర్ట్స్ నాది, నీది కాదు ఎక్కువగా. నేనే అప్పటి నుంచి నిన్ను లే 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 పరి అంటూ నువ్వు ఏంటి పడుకున్నావు? కమాన్ గెట్ అప్, యా విల్ డూ ఇట్ పరి, కమాన్. ఏయ్ అరే ఆగు 10 minutes. వీటితో రీల్ చేయాలంటే పెద్ద తలనొప్పండి నిజంగా. పరి గెటప్ యార్. ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్, మే ఫూల్. నేను డ్రాప్స్ వేసుకొని ఐస్ క్లోజ్ చేసా అంతే. గంట పడుకొని ఇప్పుడు లేసి ఏప్రిల్ ఫూల్ అంటుంది. మరి ఏంటి డ్రాప్స్ వేసుకొని పడుకున్నావా? అబ్బా చూడండి ఇలా చేస్తుంది. కమాన్ పరి ప్లీజ్ లెట్స్ డూ ఇట్. కమ్ కమ్. ఏసీ వేస్తే మళ్ళీ పని చేయడానికి కూర్చున్నా. కమాన్ యార్ ప్లీజ్ గెట్ అప్ లెట్స్ డూ ఇట్ పరి. ఓకే చలో పద పద రీల్ చేద్దాం పద. A few moments later. సో ప్రియాంక గారే అండి ప్రతిసారి రీల్ కి మొత్తం సెట్ చేసేది, బ్యాక్గ్రౌండ్ చూసేది, ఇక్కడ లైట్ బాగుందా బాగాలేదా అని చూడడం అంతా ప్రియాంక గారే చేస్తారు. నేను ఓన్లీ వెళ్ళి రీల్ చేయడం మాత్రమే నా పని. సో ప్రియాంక గారు మొత్తం సెట్. అంతేం కాదు, నువ్వు కూడా చూసుకుంటావు. మనం ఇక్కడ ఓకే అన్నాకనే మేము. ఎస్. సో యాక్చువల్లీ వీఆర్ రెడీ టు డూ దట్ రీల్ అండి. మనం చాలా కష్టపడ్డాం, మీకు కూడా తెలుసు. అబ్బా మరి కెన్ వి డూ ఇట్? కెన్ వి డూ ఇట్ పరి? కొంచెం గట్టిగా చెప్పు. We will do it. We will do it. Okay, it's all right. We are ready to do it and frame set pari. Frame set. Yes set. Camera set. Camera set. Hero ready? I am ready. Heroine ready? Ready. Ready. సో ఫస్ట్ టేక్ లో నేను చేసేసానండి, బట్ ప్రియాంక గారు కాస్ట్యూమ్ మాల్ ఫంక్షన్ అయిందన్నమాట. సో ఇంకొకసారి చేద్దాం సరేనా? ఓకే అంటే ఇదే కాస్ట్యూమ్ మీద చేద్దాం లేకపోతే కాస్ట్యూమ్ మార్చుకుని వస్తుందా ఒకసారి? ఇదే కాస్ట్యూమ్ మీద ఒకసారి చేద్దాం పదా. విల్ సీ వన్ మోర్ టైం. ఇది డ్రెస్ ఒకసారి ఇట్లా పట్టుకొని చేయొచ్చా? లేదు హౌ కెన్ ఐ డూ? నేను ఎత్తుకోవాలి, నీ డ్రెస్ కూడా పట్టుకోవాలి, నేను కూడా చూసుకోవాలంటే ఎలా చేస్తారు? హీరోస్ అంటే హీరోయిన్లు చూసి చేసుకుంటారు. నేను హీరో కానీ నువ్వు నా హీరోయిన్ కాదు. అరే వదలకి చేస్తున్నా. యా ట్రై చేస్తున్నా. సో ఫైనలీ మనకి ఆ షార్ట్ అయితే దొరికేసిందండి. బట్ ఇంకొకటి సేఫర్ సైడ్గా ఇంకొక మంచి షార్ట్ తీసుకుందామని అనుకున్నాము. లాస్ట్ ట్రై మనకు కావాల్సిన షార్ట్ అయితే దొరికింది. మరి వి గాట్ ఇట్. వన్ మోర్ లాస్ట్. Finally, we are done with the reel. Shiv, enda undi pada nu intiki reel anta. So okay, guys, చూడండి ఈ వ్లాగ్ కూడా చూడండి, షేర్ చేయండి అండ్ మీరు అందరూ కూడా ఈ రీల్ ట్రై చేయండి. ఓకే మీ అందరికి ఇది ఛాలెంజ్. మీరు ట్రై చేసి మమ్మల్ని
ట్యాగ్ చేయండి. డెఫినెట్లీ వి విల్ షేర్ ఆల్ యువర్ రీల్స్ ఇన్ అవర్ స్టోరీస్. ఓకే, యాక్చువల్ గా నెవర్ ఎండింగ్ టేల్స్ #neverendingtales పెట్టండి, మమ్మల్ని ట్యాగ్ చేయండి ఇన్స్టాలో. వి విల్ షేర్ ది బెస్ట్ వన్స్. yes we will share the best, not the best ones, అందరి మనం షేర్ చేస్తాం. సరేనా? ఓకే, don't forget to tag. Keep watching never-ending tales videos. ఇక్కడ fun entertainment తగ్గేలేదు కాబట్టి. See you in the next video guys, and please comment లో పెట్టండి మీకు ఎలాంటి వీడియోస్ చూడాలని ఉంది. ఈ రీల్స్ చూడడానికి ఎంత కష్టపడ్డామండి, నిజంగా చాలా కష్టపడ్డామని మీరు కూడా చూసారు. ఓకే, కమ్ లెట్స్ గో. నెవర్ ఎండింగ్ టేల్స్ ఎంటర్టైన్మెంట్.